వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో మ్యానిపులేషన్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, దీన్ని మనం ఎలా అనొచ్చు అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీద అప్లై చేసే బేసిక్ ఆపరేషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసాం అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ని ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తే దాన్నే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటారు. మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరికైనా ఐడియా లేకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. సో ఇప్పుడు ఏంటి, ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద మన దగ్గర ఒక వన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కానీ మోర్ దాన్ 1, 2 or 3 రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఉంటే వాటి మీద మనం బేసిక్గా అప్లై చేసే ఆపరేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో బేసిక్ ఆపరేషన్స్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆర్ యూనియన్, కంకాటినేషన్ అండ్ క్లీన్ క్లోజర్. So these three are the basic operations we apply on a regular expressions. So first union అంటే ఏంటో చూద్దాం. యూనియన్ అంటే ఏంటంటే, ఇఫ్ ఆర్ అండ్ ఎస్ ఆర్ టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఆర్ఈ మీన్స్ ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ షార్ట్కట్లో రాసారు, మీరు ఎగ్జామ్లో మాత్రం ఫుల్గా రాయాలి, ఆర్ఈ అని రాయకూడదు. సో ఆర్ అండ్ ఎస్ అనేవి రెండు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనుకోండి, దెన్ యూనియన్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో ఆర్ ఎస్ అనేవి రెండు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఆర్ ఎస్ మీద యూనియన్ ఎలా డిఫైన్ చేస్తారు, ఆర్ యూనియన్ ఎస్. దీనిని మనం ఎలా రాయొచ్చు, ఆర్ ప్లస్ ఎస్ అని కూడా రాయొచ్చు. సో దీంట్లో ఏముంటాయి, ఈ సెట్లో ఏముంటాయి, ఈ ఆర్ యూనియన్ ఎస్ ఆర్ ప్లస్ ఎస్ ఈ సెట్లో ఏముంటాయి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్లో ఏదైనా ఎలిమెంట్ ఒక ఎక్స్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎక్స్ ఎలిమెంట్ దేనికి సంబంధించింది ఉంటుంది, ఎక్స్ బిలాంగ్స్ టు ఐదర్ ఆర్. మనం టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద మనము అప్లై చేస్తున్నాం కదా యూనియనము, ఆర్ ఒకటి ఎక్స్ ఒకటి. సో ఆర్ ప్లస్ ఎస్, ఇక ఈ యూనియన్ సెట్లో ఉండే ఎలిమెంటు ఏమవ్వచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్. ఈ ఎక్స్ అనేది ఐదర్ ఆర్లోదైనా ఉండొచ్చు ఆర్ ఎక్స్లోదైనా ఉండొచ్చు, ఐదర్ ఆర్లోదైనా ఆర్ ఎస్లోదైనా, ఆర్ యూనియన్ ఎస్లో ఉండొచ్చు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R1లో ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, R2లో వన్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు R1 యూనియన్ R2లో ఏముంటాయి, ఒక ఎలిమెంట్ ఉంటే సపోజ్ ఫర్ ఎక్స్ సమ్ ఎక్స్ ఉంటే, ఈ ఎక్స్ ఏమవ్వచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు ఐదర్ R2 అయినా అవ్వచ్చు లేకపోతే R1కి అయినా అవ్వచ్చు. ఆర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూనియన్ మీన్స్ ఆర్. సో మన యూనియన్ సెట్లో ఉండే ఎలిమెంటు ఐదర్ ఆర్లో మనం R1 మీద R2 మీద యూనియన్ అప్లై చేస్తుంటే ఈ సెట్లో ఉండొచ్చు ఎలిమెంట్ R1లోనైనా ఉండొచ్చు R2లో అయినా ఉండొచ్చు. సో యూనియన్ మీన్స్ ఆర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కంకాటినేషన్. If R and S are two regular expressions, then concatenation of R and S is defined as RS. ఆర్ డాట్ ఎస్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఆర్ఎస్ అని సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చు. యూనియన్కి ఏమో ప్లస్, కంకాటినేషన్కి ఏమో డాట్. సో ఇది ఏమవుతుంది, XY అనేది ఆర్ఎస్లో కంకాటినేషన్లో ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ వై బిలాంగ్స్ టు ఎస్. సో కంకాటినేషన్ అంటే అండ్ అని రిప్రజెంట్ గుర్తుపెట్టుకోండి, యూనియన్ అంటే ఆర్. సో ఇప్పుడు ఈ కంకాటినేషన్లో XY అని ఒక స్ట్రింగ్ ఆర్ ఎలిమెంట్ ఉందనుకోండి, సో అందులో ఈ XYలో ఎక్స్ ఏమో ఆర్లో నుంచి వచ్చింది అండ్ వై ఏమో ఎస్లో నుంచి వచ్చింది. సో ఎక్స్ ఆర్ సెట్లో నుంచి ఒక ఎలిమెంటు, ఎస్ సెట్లో నుంచి ఒక ఎలిమెంటు తీసుకుని రెండు కంబైన్ చేసి ఫామ్ చేస్తే ఆ ఎలిమెంట్ కంకాటినేషన్లో ఉంటుంది అనమాట. సపోజ్ ఆర్లో కొన్ని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎస్లో కొన్ని సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ అంటే ఏంటి, కంకాటినేషన్లో XY ఉందనుకోండి, ఏమైంది, ఈ ఎక్స్ వచ్చేసి R1లోది అండ్ వై వచ్చేసి ఎస్లోకి. సో R1 అన్నాను కదా, R1 కదా ఆర్. సో ఎక్స్ వచ్చేసి ఆర్లోది, వై వచ్చేసి ఎస్లోకి. సో కంకాటినేషన్ అంటే ఇది, యూనియన్ అంటే ఆర్, కంకాటినేషన్ అంటే అండ్. ఇప్పుడు క్లీన్ క్లోజర్, దీన్ని మనం స్టార్తో కూడా రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పటి వరకు యూనియన్ అన్న కంకాటినేషన్ ఏం చేసాము, టూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద అప్లై చేస్తాం కదా, కానీ ఈ క్లీన్ క్లోజర్ అనేది వన్ సింగిల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మీద అప్లై చేస్తారు. సో ఆర్ ఈజ్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఒకవేళ ఆర్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే దెన్ ఆర్ స్టార్ ఈజ్ ఎ క్లీన్ క్లోజర్ ఆఫ్ ఆర్. ఆర్ స్టార్ని క్లీన్ క్లోజర్ దేంతో రిప్రజెంట్ చేస్తారు, ఆర్ పవర్ స్టార్తో.
దాంట్లో ఆ సెట్లో ఏముంటాయి, ఆర్ స్టార్లో ఏముంటాయంటే విచ్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్ట్రింగ్స్ ఓవర్ ఆర్ ఇంక్లూడింగ్ నల్ స్ట్రింగ్. సో నల్ స్ట్రింగ్తో కలుపుకొని ఆ సెట్లో పాసిబుల్ అయ్యి ఫామ్ అవ్వగలిగిన స్ట్రింగ్స్ అన్నీ కూడా ఆర్ స్టార్లో ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్ ఈక్వల్ టు 0 అనుకోండి. దీన్ని ఆర్ స్టార్లో ఏముంటాయంటే నల్ స్ట్రింగ్తో కలుపుకుని లాంబ్డా అయినా రాయొచ్చు, ఎప్సిలాన్ అయినా రాయొచ్చు నల్ స్ట్రింగ్ని. సో 0 0 0 0 0 0 ఇలా. సో ఆ సెట్లో పాసిబుల్ అయ్యే స్ట్రింగ్స్ అన్నీ ఇంక్లూడింగ్ నల్ స్ట్రింగ్ మనకి క్లీన్ క్లోజర్లో వస్తుంది. దీన్ని స్టార్తో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ మూడు కూడా బేసిక్గా మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద అప్లై చేసే ఆపరేషన్స్. సో దీన్నే మానిపులేషన్ ఆఫ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బేసిక్ ఆపరేషన్స్ దాట్ ఆర్ ఆన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఎగ్జామ్లో మనకి ఎలాగైనా క్వశ్చన్ రావచ్చు. సో ఇవి డెఫినిషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇంకా చూడండి, మన దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఆర్ ఈక్వల్ టు ఏ కమా బీసీ. ఆర్లో ఏముంది, ఏబిసి ఉన్నాయి. ఎస్లో ఏమున్నాయి, ఈఎఫ్జి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆర్లో కొన్ని స్ట్రింగ్స్, ఎస్లో కొన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆర్ యూనియన్ ఎస్ అప్లై చేస్తున్నా నేను. సో యూనియన్ అంటే ఏంటి, యూనియన్లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి, ఐదర్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైనా రావచ్చు. సో ఏమొచ్చింది, ఏబిసి వచ్చింది, ఈఎఫ్జి వచ్చింది. సో కొన్ని యూనియన్ సెట్లు ఏమొచ్చినాయి, కొన్ని ఎలిమెంట్స్ ఏమో ఆర్లో నుంచి, కొన్ని ఎలిమెంట్లో ఏమో ఎస్లో నుంచి వచ్చినాయి. సో ఇది ఆర్ యూనియన్ ఎస్. దీన్ని ఆర్ ప్లస్ ఎస్ అని కూడా అంటారు. నెక్స్ట్ కంకాడినేషన్ ఏమంటాము, XY ఉంటే కంకాడినేషన్లో ఎలిమెంట్ XY ఉంటే ఎక్స్ ఏమో ఆర్ నుంచి, వై ఏమో ఎస్ నుంచి రావాలి. సో మన దగ్గర ఉన్న ఇవి కదా సెట్. సో ఇప్పుడు R1 R2. సో R1 R2 కాదు, RS. ఇక్కడ సెట్స్ ఆర్ఎస్ తీసుకున్నాం కదా. ఆర్ఎస్ ఏమొస్తుంది, కంకాడినేషన్ ఆఫ్ ఆర్ అండ్ ఎస్. ఏఈ మన డెఫినేషన్ ప్రకారం ఏం అవ్వాలి, ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎస్ బిలాంగ్స్ అండ్ ఈ బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలి కదా. చూడండి, ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఈ బిలాంగ్స్ టు ఎస్. సో మన డెఫినేషన్ ప్రకారం కంకాడినేషన్ అంటే ఏంటి, కంకాడినేషన్ అంటే ఈ కంకాడినేషన్ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆర్ సెట్లో ఎలిమెంట్స్ అండ్ ఈ సెట్లో ఎలిమెంట్స్ రెండు ఉంటాయి కదా. సో ఆర్ కంకాడినేషన్ ఎస్ అంటే ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఈ బిలాంగ్స్ టు ఎస్. సిమిలర్లీ ఏఎఫ్జి, ఏ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్ టు ఎఫ్జి. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఇలాగే వస్తాయి. ఆర్ కంకాడినేషన్ ఎస్. ఆర్ స్టార్ అంటే క్లీన్ క్లోజర్ అన్న సెట్ ఆర్ అంటే ఏంటి, ఇంక్లూడింగ్ ద నల్ స్ట్రింగ్ ఆల్ పాసిబుల్ స్ట్రింగ్స్ ఓవర్ ద ఆర్ వస్తాయి. సో ఏబిసి, ఏబిసి ఇలా ఈబిసి యూస్ చేసుకుని ఫామ్ చేయగలిగిన అన్ని ఎలిమెంట్స్ నల్ స్ట్రింగ్తో కలిపి వచ్చేదాన్ని ఆర్ స్టార్ అంట. సో ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్ వీ కెన్ అప్లై అన్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, యూనియన్, కంకాడినేషన్ అండ్ క్లోజర్.